హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసాస్ మరామే 146తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. దానివల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. అభి ఆలోచనలన్నీ ఆ రాత్రంతా ధనంజయ్ గురించే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు తన పేరు బయటికి రాకుండా వేరే వాళ్ళ ద్వారా తన పనులు చేయించుకున్న ధనంజయ్ అంత తొందరగా దొరుకుతాడని అనుకోకూడదు. వాడి బిజినెస్లన్నీ దెబ్బతినడంతో తప్పకుండా రివెంజ్ తీర్చుకోవాలని పెద్ద ప్రయత్నమే చేస్తాడు. వాడిని బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలని ఆలోచన మొదలుపెట్టాడు. ముఖేష్కి వేసినట్టు అవనిని ఎరవేయడం కరెక్ట్ కాదు. వీడు చాలా డేంజర్ పర్సన్లా కనిపిస్తున్నాడు. నేనేదో ఒకటి చేయాలి. వాడెక్కడున్నాడో తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు. అసలు ఎక్కడున్నాడో తెలియకుండా ఏం చేయాలన్నా కష్టం. ముంబైలో వాడు ఏదో ఒక మారువేషంలో తిరుగుతున్నాడా, లేదా ఏదైనా స్లమ్ ఏరియాలో తలదాచుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఎలా పట్టాలి వాడిని అని ఆలోచిస్తుండగా కలవరింతొచ్చినట్లుగా కదులుతూ అభికి ఇంకా దగ్గరగా జరిగి తనలో ఒదిగిపోతున్న అవనిని చూసి ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటాడు. తన భయం గుర్తుకు రాగానే నిన్నిలా భయపెడుతున్న వాడిని ఎలా అయినా పట్టుకుంటానురా, కానీ అప్పటి వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చూసుకుంటాను నిన్ను అని అవనిని పొదివి పట్టుకొని కళ్ళు మూసుకుంటాడు అభి. అదే టైంలో ముంబైలో ఇరుకిరుగ్గా ఉన్న ఒక సందులో ఉన్న ఒక చిన్న ఇంటిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ధనంజయ్. "ఈ ఇంట్లో ఎలా ఉండగలవన్నా" అని అడుగుతారు అతని అనుచరుడు. "ఇప్పుడు మనల్ని పోలీసులు వెతుకుతున్నారు. ఇక్కడే ఉండాలి, తప్పదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళడం కూడా అవ్వదు. ఎంత మారువేషంలో వెళ్ళినా దొరికిపోతాం మనం. ఫుల్ సెర్చింగ్లో ఉన్నారు కాబట్టి తప్పదు. భరించాలి ఈ బాధ. ఎప్పటికప్పుడు బయట ఏం జరుగుతుందో తెలుసుకోండి మీరు" అని అంటాడు ధనంజయ్. అనవసరంగా ఆ అమ్మాయి జోలు వెళ్ళామేమో అన్నా, లేకపోతే అసలు మన గురించి వాళ్ళకి తెలిసేది కాదు అని అంటాడు అనుచరుడు. "ఆ అభిరామ్ వల్ల నా బిజినెస్ మొత్తం పోయింది. ఆ పిల్ల నాన్న వల్ల ఒక బిజినెస్ పోయింది. అది పోవడం వల్ల చాలా నష్టం వచ్చింది. చచ్చారులే అని నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటుంటే ఆ ప్రభాకర్ మీద కోపంతో నా బిజినెస్లన్నీ దెబ్బ కొట్టాడు. పైగా వాడి కూతురు బతికొచ్చి ఇప్పుడు పరోక్షంగా నా బిజినెస్ కూలిపోవడానికి కారణం అయ్యింది. అసలు ఆ పిల్ల వల్లే కదా అభిరామ్ ప్రభాకర్ జోలి వచ్చాడు. ప్రభాకర్కి అందులో ఉన్న షేర్ 30% అయితే నాకున్నది 70%. ఎలా వదిలేయమంటావు? అందుకే ఆ పిల్లని దూరం చేస్తే వాడు పడుతున్న బాధ చూడాలి" అని కసిగా అంటాడు. "అది ప్రభాకర్ బిజినెస్ అనుకున్నాడు కదన్నా, అందువల్లే వాటిని పోలీసులకి తెలిసేలా చేశాడు. అందులో అతని తప్పేముంది? జాగ్రత్తగా ఉండకపోవడం అది ప్రభాకర్ది తప్పు" అని అనుచరుడు అనగానే, "అందుకే కదా ఇప్పుడు మనం ఏం చేసినా ప్రభాకర్ మీదకి వెళ్ళేలా చేయాలి. అలాంటి ప్లాన్ చేస్తున్నాను. ప్రభాకర్ తప్పే కావచ్చు, కానీ ఎవరి వల్లైనా కానీ అనవసరంగా మన బిజినెస్లు దెబ్బ కొట్టాడు కదా. నన్ను ఇవాళ నిలువు నీడ లేకుండా చేశాడు. ముఖ్యంగా ఆ పిల్ల గుర్తుకొస్తుంటే వాళ్ళ నాన్న చేసింది గుర్తుకొస్తుంది. అందుకైనా రివెంజ్ తీర్చుకోవాల్సిందే" అని అంటాడు ధనంజయ్. "ఏమో అన్నా, అనవసరంగా మనమే కదిలించి మనకి చెడు తెచ్చుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఇప్పుడు మన దగ్గర మనుషులు కూడా లేరు. ఎలా అతన్ని దెబ్బ కొట్టగలరు? ఆ ముఖేష్ విషయంలో ఏసీపీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉంది అంటారా? ఏదో ఒకటి చేద్దాంలే. ఏం చేయకుండా ఇలా చేతులు ముడుచుకొని కూర్చోలేను నేను. తొందరలోనే ఆ పిల్లని లేపి వాడిని ఏడిపిస్తాను" అని కోపంగా అంటాడు ధనంజయ్. ఉదయాన్నే అనుకున్నట్లుగానే పార్వతి గారిని వసుంధర హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు. ఐషు హరిగారు దగ్గరుండి మొత్తం చూసుకుంటారు. అప్పటికే అభి శివతో కూడా మాట్లాడడంతో సెక్యూరిటీ పరంగా కూడా ఏం ప్రాబ్లం లేదని అర్థమైపోతుంది. పార్వతి గారికి గుండె డొనేట్ చేసే వారిని కూడా ఆ హాస్పిటల్కి తీసుకువచ్చేస్తారు. విలియమ్స్ గారు తనకు తెలిసిన సర్కిల్లో హార్ట్ కోసం చెప్పగానే తన బంధువుల్లోనే ఒకరి గురించి విషయం తెలుస్తుంది. ఒక యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిపోయిన ఆవిడ్ని 3 నెలలుగా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంచారు. అది తీసేస్తే చనిపోవడమే తప్ప
కోలుకునేది లేదు ఆవిడ. కానీ చూస్తూ చూస్తూ వదులుకోలేక ఇన్ని రోజులు ఆ ధైర్యం చేయలేదు కుటుంబ సభ్యులు. కానీ డాక్టర్స్ కూర్చోబెట్టి వివరం చెప్పగా ఇక ఆమె బతికే అవకాశం అయితే లేదు కదా. కనీసం ఆవిడ అవయవాలైనా వేరే ఎవరికైనా డొనేట్ చేస్తే ఆవిడికి పుణ్యం దొరుకుతుంది. మీకు కూడా ఆ పుణ్యఫలం దక్కుతుంది. ఆలోచించుకోండి అని వాళ్ళు చెప్పడంతో 2 రోజులు ఆలోచించుకొని తప్పక ఇంకా అవయవ దానానికి ఒప్పుకుంటారు వాళ్ళు. అలా విలియమ్స్ దగ్గరికి వస్తుంది ఆ విషయం. మిగిలిన పార్ట్స్ భద్రం చేయొచ్చు కానీ హార్ట్‌ని ఎక్కువసేపు భద్రం చేయలేరు. అందుకే విలియమ్స్ గారు చెప్పే వరకు ఆవిడ్ని ట్రీట్మెంట్ చేస్తూ అలాగే ఉంచారు. ఇక వాళ్ళు ఎక్కువ రోజులు ఉంచడం మంచిది కాదని తొందరగా చేసేయండి అని చెప్పడంతో ఇప్పుడు పార్వతి గారిని వెంటనే అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అనుకున్నట్లుగానే ఆవిడ హార్ట్ తీసి పార్వతి గారికి అమరుస్తారు. ఆవిడ మిగిలిన పార్ట్స్ అన్నీ తీసి వాటిని అప్పటికే కొన్నిటికి కొంతమంది ఎదురు చూస్తూ ఉండడంతో వాళ్ళకవి అమరుస్తారు. కళ్ళు మాత్రం ఐ బ్యాంక్ పంపించేస్తారు. అవని ఆవిడ దగ్గరికి వెళ్తుంది. నిర్జీవంగా ఉన్న ఆవిడని చూసి చేతులెత్తి దండం పెట్టి ఆవిడ కాళ్ళు పట్టుకొని, నీ వల్ల ఈరోజు మా అమ్మ బతికింది. ఒక అమ్మని నేను చూడకముందే ఆ దేవుడు తీసుకువెళ్ళిపోయాడు. ఈ తల్లి కూడా నాకు దూరం అయిపోతుందన్న భయం ఉండేది. కానీ మీ వల్ల నాకు అమ్మ దక్కింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని అనుకుంటుంది అవని. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పి వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవడంతో చెక్ ఇస్తాడు అభి. మీరు చేసిన సహాయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం కానీ ఇది ఆవిడ పిల్లల కోసం ఉపయోగించండి అని చెప్పి అక్కడున్న ఆవిడ ఇద్దరు పిల్లల చేతిలో ఆ చెక్కు పెడతాడు. చెక్ మీద ఉన్న అమౌంట్ చూసి అవనికి సంతోషంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ అంత అమౌంట్ చూసి షాక్ అవుతారు. వాళ్ళ వైపు చూసి, ఒక ప్రాణం విలువ దానికంటే చాలా గొప్పది కదా, మరి అలాంటి ప్రాణాన్ని మీరు నిలబెట్టారు, ఆవిడ్ని ఘనంగా సాగనంపండి అని చెప్పి అక్కడి నుంచి అవనిని తీసుకొని వెళ్ళిపోతాడు అభి. చనిపోయినా తన పిల్లలకి ఏ లోటు లేకుండా చేసుకోగలిగింది అని అక్కడున్న వారికి నిర్జీవంగా పడి ఉన్న ఆవిడ్ని చూడగానే కళ్ళమ్మటి నీళ్ళొస్తాయి. ఆవిడని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అందరూ. పార్వతి గారికి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవడంతో అవని ఆనందానికి అంతులేదు. ఆ రోజంతా ఐసీయూలోనే ఉంచుతారు కాబట్టి ఎవరూ ఉండనవసరం లేదని, మేం చూసుకుంటాం జాగ్రత్తగాని ఐషు చెప్పడంతో అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు అభి. గెస్ట్ హౌస్కి వెళ్ళగానే అభిని గట్టిగా హత్తుకొని, ఐఎమ్ సో హ్యాపీ బావా, ఇన్నాళ్ళకి నా టెన్షన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అసలు నాన్నకి బాగవుతుందో లేదో తెలీదు. అమ్మకి చూస్తే ఏ రాత్రి అమ్మ గుండె ఆగిపోతుందో అని అనుక్షణం టెన్షన్. ఒక పక్క ఆరు చిన్న పిల్లవాడు. చాలా భయమేసింది బావా ఆ టైంలో. అప్పటినుంచి టెన్షన్తోనే బతికాను. ఫైనల్లీ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ టెన్షన్ ఫ్రీ అయిపోయాను. ఇదంతా నిన్ను కలవడం వల్లే బావా అని అభితో అంటుంది. నన్ను కలవడం కన్నా కంటే నీలో ఉన్న ధైర్యం వాళ్ళని క్షేమంగా ఉండేలా చేసింది. ఇంటర్ చదువుతున్న టైంలో తల్లి తండ్రి ఇద్దరు డేంజర్ పొజిషన్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడ్డావు చూడు, అది నిజంగా చాలా గొప్ప విషయం. కనీసం మీ నాన్నమ్మకు కూడా చెప్పకుండా నీలోనే బాధంతా దాచుకొని కుటుంబం కోసమే బతకాలని నిర్ణయం తీసుకున్నావు. ఎన్ని టెన్షన్లున్నా నీ ఆశయాన్ని ఇష్టాన్ని కూడా వదిలేసుకొని కుటుంబం కోసం కష్టపడి చదివి నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నావు. ఇలా ఎవరూ చేయలేరు, ఎక్కడో నీలాంటి వాళ్ళు తప్ప. అలాంటి సిట్యువేషన్ ఎదురైనప్పుడు ఆ వయసు వాళ్ళు ఎవరైనా సరే కుంగిపోతారు. కానీ నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అవని అని అవని నుదురు మీద ముద్దు పెడతాడు. నా ఆశయం కోరిక వదులుకున్నాను అంటే హారిక వాళ్ళు మీకు చెప్పారు కదూ అని అంటుంది అవని. మొన్న చెప్పింది. నీకెప్పుడు బాధగా అనిపించలేదా? నువ్వు కోరుకున్నది నువ్వు చేయలేకపోయావని అవని మొహాన్ని 2 చేతులతో పట్టుకొని అడుగుతాడు. అలా ఎప్పుడు అనిపించలేదు బావా, వదిలేశాను ఇంకంతే. అయినా దాన్ని వదులుకోవడం వల్ల ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని అవని అనగానే, సంతోషంగా ఉందా? అందుకే నిన్ను పిచ్చి అనేది. అవును బావా, సంతోషంగానే ఉంది. ఒకవేళ నేను మెడిసిన్ చదివి ఉంటే
ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వచ్చేదాన్ని కాదు. మిమ్మల్ని కలిసేదాన్ని కాదు. ఇదంతా జరిగేది కూడా కాదేమో. అసలు నేనెవరో కూడా మీకు తెలిసేది కాదు. మరి నేను బీటెక్ చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. మీరు నాకు సొంతమయ్యారు. అమ్మా నాన్న ఎవరో తెలిసింది. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలని నాన్నమ్మ ఎప్పుడూ చెప్తుంది. నేనదే ఫాలో అవుతాను అని అభిని సంతోషంగా హత్తుకుపోతుంది. అది నిజమేలే. ఈ బంగారు బొమ్మ నా కోసం పుడితే ఎక్కడో ఎలా ఉంటుంది? ఎలా అయినా నన్ను చేరుకోవాలి కదా అని అంటూ అవని పెదాలను తన పెదాలతో ముడివేస్తాడు. కాలగర్భంలో 10 రోజులు గడిచిపోతాయి. పార్వతి గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసేస్తారు. ఐషు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి పార్వతి గారిని ఇంటికి తీసుకువచ్చేస్తారు. పగలంతా పార్వతి గారి దగ్గరుంటూ సాయంత్రం అవ్వగానే అభితో గెస్ట్ హౌస్కి వెళ్తూ నెల రోజులు సంతోషంగా గడిపేస్తుంది అవని. ఆషాఢం వెళ్ళగానే అత్తగారింటికి వచ్చేస్తుంది అవని. రావడంతోటే అత్తగారితో పాటు కిచెన్ షేర్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఈ నెల రోజుల్లో ధనుంజయ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా దొరకడు. ముంబైలో ఉన్న ముఖేష్ ధనుంజయ్ ఎలా అయినా తనని తప్పిస్తాడు అని ఆశపడుతూ ఉంటే, ఇక్కడ ప్రభాకర్ కూడా ధనంజయ్ ఏదో ఒక విధంగా నన్ను కలుస్తాడు అని ఎదురు చూడడం మొదలుపెట్టాడు. వీళ్ళందరి కోరిక ఒకటే, అవనిని చంపాలి అని. వీళ్ళందరి కోరిక తిప్పికొట్టాలని అభి తన ప్రయత్నం తను మొదలుపెట్టాడు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. అభి ఒక మీటింగ్ కోసం సిటీ అవుట్స్కట్స్కి వెళ్తాడు. అవనికి ఫోన్ చేసి, నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, తినేసి పడుకోండి పో, నా కోసం వెయిట్ చేయకు అని చెబుతాడు. మీకు లేట్ అయితే ఓకే, కానీ నన్ను వెయిట్ చేయొద్దని చెప్పడానికి మీకు రైట్స్ లేవు. నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది అవని. పాగల్ అని నవ్వుకుంటూ మీటింగ్ ప్లేస్కి వెళ్తాడు అభి. వారం రోజులుగా అభికి దూరంగా ఉన్న అవని అభి వచ్చేసరికి స్పెషల్గా రెడీ అయిపోవాలని ముందు కిందకి వస్తుంది. మీ అబ్బాయి రావడానికి లేట్ అవుతుందంట అత్తయ్య, మీరు తినేయండి, నేను పైకి ఫుడ్ తీసుకువెళ్ళిపోతున్నాను, ఆయన వచ్చాక తింటాము ఇద్దరం అని వేరేగా బౌల్స్లోకి తీసుకొని పైకి వెళ్ళిపోతుంది అవని. బాల్కనీలో డెకరేషన్ చేసి అక్కడే డిన్నర్ డేట్ లాగా ఫుడ్ కూడా అరేంజ్ చేస్తుంది. తను కూడా ఫ్రెష్ అయి అభికి ఇష్టమైన కలర్ శారీ కట్టుకొని బాల్కనీలోనే కూర్చొని అభి కోసం వెయిట్ చేస్తూ బుక్ చదువుతూ ఉంటుంది. అభి మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి స్టార్ట్ అవుతాడు. అప్పటికే టైం 9:30 అయిపోతుంది. కారు డ్రైవ్ చేస్తూనే రవికి ఫోన్ కలుపుతాడు అభి. రవి ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఎంతవరకు వచ్చిందిరా మీ సర్చింగ్? ఆ ధనుంజయ్ గురించి అసలు ఒక్క విషయం కూడా ఇంతవరకు మీరు కనిపెట్టలేకపోయారు అని అంటాడు అభి. మేమేం చేయమురా, ఎక్కడెక్కడ అనుమానంగా ఉందో మొత్తం వెతికేశాం. మరి వాడు ఎక్కడ దాక్కున్నాడో, ఏ కలుగులో ఉన్నాడో అర్థం కావడం లేదు అని అంటాడు రవి. అనుమానం ఉన్న చోట వెతుకుతారనే, అనుమానం లేని చోట ఉంటాడు వాడు. నేను ఫస్ట్ నుంచి చెబుతున్నాను, ముంబై స్లమ్ ఏరియాల్లో వెతకండి అని. మీరేమో పెద్దగా పట్టించుకోవడం లేదు అని అంటాడు అభి. అదంత ఈజీ కాదురా, ఆ ఏరియాలోకి పోలీసులు వెళ్తే గొడవ గొడవ చేస్తారు. అప్పటికే ఏసీపీ గారు మఫ్టీలో కొంతమందిని అక్కడే ఉంచారు. ఎప్పటికప్పుడు చూస్తున్నారు. అక్కడ కూడా వాడు ఎక్కడున్నాడు అనేది అర్థం కావడం లేదు. ఎన్నాళ్ళు దాక్కుంటాడు వాడైనా? ఏదో ఒకరోజు బయటపడాల్సిందే కదా అని రవి అనగానే, ఆ ఏదో ఒకరోజు ఎప్పుడురా? వాడి కథ ఫినిష్ చేసి హాయిగా ఏ స్విట్జర్లాండో చెక్కేద్దాం అనుకుంటే నాకెక్కడే అయిపోతుందిగా అని అంటాడు అభి. నువ్వు అవనిని తీసుకొని వెళ్ళొచ్చు కదా, ఇక్కడ పరిస్థితులు మేం చూసుకుంటాం కదా అని అంటాడు రవి. లేదు, వాడు నన్ను ఇబ్బంది పెట్టడానికి నేను లేనని తెలిస్తే అమ్మ వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశాలుంటాయి. అందుకే వాడు బయట ఉండగా నేను రిస్క్ తీసుకోలేను. అసలు వాడు ఇంకా ముంబైలోనే ఉన్నాడా, హైదరాబాద్ వచ్చాడో అన్నది తెలియాలి మనకి అని అభి అనగానే, అన్ని రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో పోలీసులుండగా వాడు వస్తే తెలుస్తుంది కదా అభి అని రవి అనగానే, మారు వేషంలో వస్తే ఎలా తెలుస్తుందిరా? నాకు తెలిసి వాడు ఆల్రెడీ వేషం మార్చి ఉంటాడు. ఇన్ని రోజులు మనకింత సెర్చింగ్లో కూడా కనిపించలేదు అంటే డెఫినెట్గా వాడు రూపం మార్చేసే ఉంటాడు.
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాడిని మనం పట్టుకోవాలి. సరే, ఎల్లుండి వినయ్ ఎంగేజ్మెంట్‌కి వెళ్ళాలి గుర్తుంది కదా! అంటాడు అభి. పాపం ఆల్రెడీ ఒకసారి వాళ్ళ తాతయ్య చనిపోయి పోస్ట్‌పోన్ అయింది. ఈసారైనా సవ్యంగా జరుగుతుందా? అంటాడు రవి. ఇంకెవరు పోయినా ఆగేలా లేడులేవాడు. ఎల్లుండి ఉదయాన్నే 5కి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి మనం. నువ్వు ఆ టైంకి మన ఇంటికి వచ్చేసాయి అని చెప్పి ఫోన్ కట్ చేసిన అభి డెఫినెట్గా ధనుంజయ్ హైదరాబాద్ వచ్చేసి ఉంటాడు. కానీ ఎక్కడుండి ఉంటాడు అని ఆలోచిస్తూనే ఇంటికి వచ్చేస్తాడు అభి. అప్పటికే టైం 10:30 దాటిపోవడంతో ఏంటి నాన్న మరి ఇంత లేటు అని అడుగుతారు సుచిత్ర గారు. మీటింగ్ ఉండి సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళానమ్మా, అందుకే ఇంత లేటు. సరే వెళ్ళు, ఇప్పటికే లేట్ అయింది. నీకోసం తను కూడా తినకుండా వెయిట్ చేస్తుంది అని చెప్పి సురేఖ గారు లోపలికి వెళ్ళిపోతారు. ఈ రాక్షసికి చెప్పినా వినడం లేదు అని ముద్దుగా తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి అవని రూమ్లో కనిపించదు. ఇదేంటి, రూమ్లో కూడా లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఇంకా బాల్కనీలో ఉందా అని డోర్ ఓపెన్ చేసి ఉండడంతో అటువైపు వెళ్తాడు అభి. బాల్కనీలో అవని చేసిన అరేంజ్మెంట్స్ చూసి అవని వైపు చూసేసరికి ఉయ్యాలలో పడుకొని బుక్ చదువుతూనే నిద్రపోతుంది అవని. పడుకున్న అవనిని ఒకసారి తేరిపారా చూసి చిన్నగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు అభి. ఫ్రెష్ అయి రాగానే నెమ్మదిగా అవని దగ్గరికి వెళ్ళి గుండెల మీద పెట్టుకున్న బుక్ తీసి పక్కన పెట్టాలని అవని చేతిలో నుంచి తీస్తుండగా మెలకు వస్తుంది అవనికి. ఎదురుగా కనిపించిన అవిని చూసి వచ్చేసావా బావా అని లేచి కూర్చుంటుంది. అంత నిద్రొస్తున్నప్పుడు తినేసి పడుకోవచ్చు కదా, చెప్పాను కదా నా కోసం వెయిట్ చేయొద్దని. మరెందుకు వెయిట్ చేశావు అని చిరుకోపంగా అంటాడు అభి. నేను చెప్పాను కదా వెయిట్ చేస్తానని, ఏదో బయట చల్లగాలికి కొంచెం నిద్ర పట్టింది అంతేలే అని అభి ఫ్రెష్ ఉండడం చూసి ప్లేట్లో డిన్నర్ వడ్డిస్తుంటే ఒక ప్లేట్ తీసి పక్కన పెట్టేస్తాడు అభి. అభి అలా ఎందుకు చేశాడో అర్థమై చిన్నగా నవ్వుకొని ఒక ప్లేటులోనే వడ్డించి నువ్వు తినిపిస్తావా నేను తినిపించాలా అని అడుగుతుంది అభి వైపు చూస్తూ. నా కోసం వెయిట్ చేసావు కదా, నేనే తినిపిస్తానులే అని ప్లేట్ తీసుకొని అవని అరేంజ్మెంట్స్ చేసిన కుర్చీలో కూర్చొని సతిని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు అభి. ఇలా కష్టం బావా అంటున్నా. నాకేం కష్టం లేదులే కానీ తిను అని అవనికి తినిపిస్తూ తను తినేస్తాడు అభి. హ్యాండ్ వాష్ చేసుకుని అవని నడుం చుట్టూ చేతులు బిగించి ఏంటి మేడం ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నారు అని భుజం మీద కిస్ చేస్తూ అడుగుతాడు. అభి భుజం మీదకి వాలి వారం నుంచి దూరంగా ఉన్నారుగా అందుకే మీకోసం అని అభి మెడవంపుల్లో తలదాచుకొని చెబుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా అని హస్కీగా అడుగుతాడు. అవని ఏం మాట్లాడకుండా అభి చుట్టూ చేతులు వేస్తుంది. అవనిని అలాగే లిఫ్ట్ చేసి రూమ్లోకి తీసుకువెళ్తాడు అభి. మర్చిపోయాను బావా, మీకొక విషయం చెప్పాలి అని అంటుంది అవని. కథ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటుంది అది విని అభి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.